ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 1 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డల అందరికీ, దైవజనులకు, ఆత్మీయులకు, ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్న ప్రియులందరికీ ఈ మాసములో, నవంబర్ మాసములో కృపాక్షేమములు తోడై ఉండునుగాక. గడిచిన మాసమంతా దేవుడు తన కృపలో కాచి కాపాడారు. ఈరోజు మరొక నూతన మాసంలో మనం ప్రవేశపెట్టారు. ఇది మొదలుకొని ఈ మాసాంతం వరకు దేవుని కాపుదల మనలో ఉంచి రక్షణ పొందడం, రక్షణ నడిపించి రక్షణ పొందిన వాడిని ఫ్రూట్ఫుల్గా, అలాగే దేవునికి ఇష్టలుగా మలుచుకొని దైవ దీవెనలు, ఆశీర్వాదానికి వారసులవటానికి దేవుడు మనం పిలిచాడు. అంటే నిజీవాన్ని పొందాలి, ఇక్కడ మనం ఆశీర్దింపబడాలి. ఈ దీవెనలు మనపై ఉండాలి. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, కీడుకి ప్రతి కీడు చేయొద్దు. ఎవరన్నా దూషణకరంగా మాట్లాడారా, మీరు కూడా వాళ్ళలాగా చేయొద్దు. వాళ్ళకి మనకి తేడా ఏముంది అని మాట్లాడతారు. కాబట్టి దీవించండి. ఎప్పుడైతే శత్రువుని దీవిస్తావో, నేను ద్వేషించిన వారిని, విమర్శించిన వారిని నువ్వు దీవిస్తావో, మొదటి దీవెన నీపైకి వస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఇలాంటి శ్రేష్టమైన వర్తమానాలు రేపటి దిన మన సండే మనం వినబోతున్నాం. హోలీ కమ్యూనియన్, ప్రభరాత్రి భోజనం. డోంట్ మిస్ ఇట్. నా శరీరం తిన రక్తం తాగిన వాడే నిజ జీవానికి వారసుడు, అంత్యదిన మనం లేపుతా అన్నారు. ప్రభరాత్రి భోజనం చాలా ఈజీ. కొంతమంది మిస్ అయిపోతూ ఉంటారు. ఇటు పొద్దు అటు పొడిచినా నువ్వు మిస్ కాకూడదు. దూర ప్రాంతంలో ఉన్నా వచ్చేయి. దేవుడు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు ఇతర రాష్ట్రాలే, ఇతర ప్రాంతాల్లో ఉన్నా కనీసం నెలకు ఒక రోజన్నా ఎందుకు వచ్చేయకూడదు? కొంతమంది గుంటూరు, వైజాగ్ ఆయా ప్రాంతాల నుంచి ఎవ్రీ సండే వచ్చేస్తారు. కనుక వచ్చేయండి, ప్రభరాత్రి భోజనం పాల్గొని పొందాం. మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. ఇప్పటి నుంచి ప్రేయర్ఫుల్గా ఉందాం. కాబట్టి ఈ మాసంలో ఆశీర్వాదాన్ని నేను వారసుడిగా దేవుడు చేయబోతున్నారు. దీవించడం మొదలుపెట్టు. దీవెనల ముందు నీ నుంచి ఆరంభమవును గాక. ఆమేన్, ఆమేన్. యోబు తన స్నేహితుని దీవించాడు. వాళ్ళు బల్లర్పిస్తే దీవెన మొదట యోబు మీదకి వచ్చింది. 200గా దీవించబడ్డాడు. మర్చిపోదు. ప్రార్థన. ఆశ్చర్యకర నీకు వందనాలు. గడిచిన మాసం అంతా కృపలో కాచి కాపాడిన మరొక నూతన మాసంలో నవంబర్ మాసం ప్రవేశపెట్టావు. ఇది మొదలుకొని మాసం అంతవరకు నీ కృప కాపుదల కను దృష్టి మాపై ఉంచండి. స్పిరిచువల్గా స్ట్రెంథెన్ చేయండి. ఫ్రూట్ఫుల్గా ఉండాలా. అయ్యా, రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందాలి. రక్షణ పొందిన అక్కడికి సిద్ధపడాలా. ఆయన రేపు ప్రభురాత్రి భోజనం మమ్మల్ని సిద్ధపరచండి. ఇప్పటి నుంచే ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుని మా శరీర బలహీనతను ఒప్పుకుని విడిచిపెట్టి, ఆయన ద్వేషము, అసూయ, పగ, కక్షలు ఇవన్నీ విడిచిపెట్టేసి నీ ప్రేమ కలిగిన వారమై విశ్వాసం అడుగులు ముందుకు వేస్తూ అనేకులు నీతోటి తిప్పే కృపను మాకు దయచేయండి. చీకటి తొలగించండి. అపవాది క్రియలు లయపరచండి. అలాగే హోలీ కమ్యూనియన్ అంటే ప్రభరాత్రి భోజనం సిద్ధపడినప్పుడు ఇటు పాపను ఒప్పుకోవాలి. రెండవది, మీ గురించి నేను వచ్చే వరకు నా మరణం ప్రచురించి మన సాక్ష్యం చెప్పి అనేకులు నడిపించాలి. అట్టి కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. అనేకులు నడిపించే భాగ్యం దయచేయండి. నూతన వ్యక్తిని కూడా పిలవండి. పాత వారిని ఎవరు మిస్ కానివ్వద్దు. ఎవరు బలహీన ఎవరిని బలపరచండి. ఎవరు పడిపోయారు తిరిగి లేవనెత్తండి. అయా, అవిధేయులను నీలో స్థిరపరచండి. మీరు అక్కడికి సిద్ధపరచండి. ప్రభరాత్రి భోజనానికి ప్రతి ఒక్కరిని సిద్ధపాటు చేసి కృప చూపించండి. వ్యసనం నుంచి విడిపించండి. చీకటి నుంచి, లోకం నుంచి వేరు చేయండి. పట్టి వ్యతిరేకతను కొట్టివేయండి. దుష్టుని బారిని తప్పించండి. ఎవరికి జాబ్లు, ఎవరికి జాబ్స్ ఇవ్వండి. ఎవరు ఐక్స్ ఇవ్వండి. ఎవరికి నెమ్మదినివ్వండి. ఎవరికి నాయన సమాధానం ఇవ్వండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్న కూడా దీవించండి. రేపు సండే ప్రతి ఒక్కరు సండే చర్చలు అటెండ్ అవ్వాలి. ఏదో సాగులు చెప్పకూడదు. ఆయన ఏ ఆటంకాలు రానివ్వద్దు. చీకటాత్మను లయపరచండి. అపాధులు లయపరచండి. 3 వర్షిపులు గొప్ప విజయాన్ని ఇవ్వండి. ప్రపంచ దేశాలు జరిగే ప్రతి ఆరాధన స్థలాలు తోడేయండి. దైవదాసును బలపరుచుకుని బలమైన వాక్య సందేశాలు అనుగ్రహించండి. హోలీ కమ్యూనియన్ అంటే ప్రభు అక్కడ సిద్ధపట్టున్న ఆయన పెళ్లి కుమార్తె వలె అది మమ్మల్ని సిద్ధపరచు కృప చూపించండి. జయమని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ ఎంజాయ్మెంట్లు దీవించి దీర్ఘాయుష కృపాక్షేమ దయచి మహిమ చెందండి. యేసునామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, మన ఆరాధన సమయములు రేపటి దినమందు ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8:30కి 2వ ఆరాధన, ఉదయం 11 గంటలకి 3వ ఆరాధన. ఎన్కేఆర్ గార్డెన్స్, కుకటపల్లి మెయిన్ రోడ్, నేషనల్ హైవే పక్కనే, నియర్ అమోర్ హాస్పిటల్స్. ఆల్ ఆర్ వెల్కమ్. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల స్పాన్సర్ మీట్. నెల మొదటి వారం రండి, చేయి కలుపుదాం, లోకాన్ని సువార్త నింపుదాం. ఒక కార్యక్రమం స్పాన్సర్ అనేకులు దీవునికి ఎందుకు మారకూడదు? దేవుడిచ్చిన వాగ్దానం ఎవరైతే గుబులిపుతారో నీ సమస్యని సాల్వ్ చేస్తాడు దేవుడు. విశ్వాసం ఉంటే అడుగులువే, అద్భుత కార్యాలు నీ జీవితంలో చూసుదుగాక. అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన, హోండా షోరూమ్ పైన, పర్లోక నేస్తం ఆఫీసులో నేను వస్తున్నాను. 4 గంటలకు వస్తున్నారా?